హలో, వెల్కమ్ బ్యాక్ టు ఓఎస్ఎం వెరైటీస్ ఛానల్. ఈరోజు నేను రొయ్యలు బెండకాయ కర్రీ చేస్తున్నామండి. మసాలా వేసి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ అల్లం వెల్లుల్లిపై మసాలా పట్టుకోవాలండి. దాంతోపాటు కొంచెం గసగసాలు, 1 స్పూన్ గసగసాలు తీసుకున్నాను, అవి యాడ్ చేసుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మిక్సీ పట్టేసుకున్నానండి. పక్కన పెట్టుకున్నాక ఆనియన్స్, 2 ఆనియన్స్, 2 టమాటాసు, పండినవి తీసుకున్నాను టమాటాసు, 2 పచ్చిమిర్చి అండ్ బెండకాయలు వచ్చేటప్పటికి 1/2 కిలో బెండకాయలు అండి. ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్క పెట్టుకున్నాం. దాంట్లోకి రొయ్యలు, పచ్చి రొయ్యలు పక్క ఒక 1/2 కిలో పైనే ఉంటాయండి. ఇవి ఒక 3/4 కిలో దాకా. అవి అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాల పేస్ట్ పట్టింది, చింతపండు కొంచెం రసం వేయడానికండి దాంట్లోకి. అది తర్వాత ఫస్ట్ బాండీ పెట్టుకున్నామండి. స్టవ్ వెలిగించి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మనం మసాలా కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ అనేది. మాకైతే ఒక 4 స్పూన్స్ అయితే వేసుకున్నానండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, అవి 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ పసుపు అనేది కలుపుకుని కొంచెం వేగిన తర్వాత మూత పెట్టుకుని ఉంచుకున్నాక తర్వాత తీసి దాంట్లోకి ఈ పచ్చి రొయ్యలు అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ పచ్చి రొయ్యలు అనేది ఒక్కసారి కదిపి మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచాలండి. తర్వాత ఆ మూత ఓపెన్ చేసుకుని చూసుకుని కదుపుకోవాలండి. తర్వాత ఈ బెండకాయలు అనేవి ముక్కలు వేసేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలతో పాటు టమాటా ముక్కలు కూడా వేసేసుకుని ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఒకసారి మనం మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కదిపి బాగా పక్కన పెట్టిన తర్వాత కొంతసేపు ఉంచాలండి. అవి ఉంచిన తర్వాత దాంట్లోకి కల్లుప్పు అండి నేను యూజ్ చేసేది. ఈ కల్లుప్పు అనేది వేసుకోవాలి. ఇది మనం తినే టేస్ట్ని బట్టి అండి. సో పులుపు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుందండి ఉప్పు కారాలు అనేది. 3 స్పూన్స్ కారం వేసాను అండ్ 2 స్పూన్స్ అయితే కల్లుప్పు వేసుకున్నాను. చూసి వేసుకోండి. కొంచెం ఉప్పు తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ వేసుకోవద్దు. కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకుని మగ్గనిచ్చుకోవాలండి. తర్వాత చింతపండుతో చింతపండు రసం పిండుకోవాలండి. ఆ రసానికి ముందుగానే మనం చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నామండి. దానిలోంచి రసం తీసి యాడ్ చేసాం. వేసిన తర్వాత మూత పెట్టేసి కొంతసేపు ఒక 10 మినిట్స్ దాన్ని వదిలేయాలండి. అది మరుగుతూ ఉన్నప్పుగానే మసాలా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదండి, అల్లం వెల్లుల్లిపై గసగసాలు, ఆ పేస్ట్ అనేది మిక్సీ పట్టింది వేసేయాలండి. వేసేసి కొంతసేపు ఆ మసాలా అనేది ఆ బెండకాయ పులుసులోకి పట్టిన తర్వాత మనం ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర యాడ్ చేసే ముందు ఇది ఒక మసాలా వేసిన ఒక 10 మినిట్స్ పక్కన పెట్టి ఉంచాలి. ఉంచిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, వేడి వేడి రొయ్యలు బెండకాయ పులుసు అండి. ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి. థ్యాంక్ యూ అండి.